మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. धीरज 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 हाउ आर यू धीरज ఈ అమ్మాయి ఎవరబ్బా? గర్ల్ ఫ్రెండ్ లా వాడి మీద అంతలా పడిపోతుంది. వాళ్ళ అమ్మ ఉండగానే వాడి మీద పడిపోతుందంటే వీళ్ళ వెనకాల ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టుంది. అదేంటో తెలుసుకోవాలి. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? మొబైల్ నెంబర్ ఏమైనా మార్చావా? ఎన్నిసార్లు నీకోసం ఫోన్ చేస్తానో తెలుసా? మెసేజ్లు వెళ్తున్నాయి, ఆన్సర్ రావట్లేదు. ఏం లేదు రమ్య, జస్ట్ ఓ చిన్న పనుండి వైజాగ్ వెళ్ళాను. వైజాగ్కే కదా, ఏదో అబ్రాడ్ వెళ్ళినట్టు మాట్లాడుతున్నావు. అసలు నేను నీకు గుర్తున్నానా? నేను నిన్ను మర్చిపోలేక ప్రతి క్షణం తలుచుకుంటున్నాను. నువ్వేమో పూర్తిగా అవాయిడ్ చేస్తున్నావు. అదేం లేదు రమ్య, జస్ట్ బిజినెస్ పని కోసం వెళ్ళి అలా తర్వాత బిజీ అయిపోయాను అంతే. అది కాదు ధీరజ్, ఎన్ని కాల్స్ చేశానో తెలుసా? అదేమీ లేదు రమ్య, చెప్తున్నాను కదా. ఇదేంటి ఇప్పుడు తగలపడింది? దీన్ని కాని ధరణి తాలూకా వాళ్ళు ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? హాయని పలకరించకుండా హగ్గులు చేసుకుంటుంది. హగ్గులు దీని సొంత మొగుడైనట్టు. ఆ ధరణి వాళ్ళ నాన్న సంప్రదాయాలు చాదస్తాలు అనే మనిషిలా ఉన్నాడు. మంచి చెడు వెనక ముందు బాగా ఆలోచించే తత్వం ఉన్నవాడిలా ఉన్నాడు. వీడి గురించి ఆల్రెడీ ఎంక్వైరీ మొదలుపెట్టే ఉంటాడు. ఇలాంటి టైంలో ఇది దాపురించిందేంటి? ఏదో ఒకటి చేసి దీన్ని ధీరజ్కి దూరం చెయ్యాలి. రే ధీరజ్, ఈ టైంలో దీంతో క్లోజ్గా ఉంటున్నావేంట్రా? ఎవరైనా చూస్తే కొంపలు అడ్డుకుంటాయి. వదిలించుకో, కట్ చెయ్యి. ఓకే రమ్య, ఐఎమ్ సారీ. జరిగిందేదో జరిగిపోయింది. నేను ఈ మధ్య మా మామయ్య హాస్పిటల్ పనుల్లో బిజీగా ఉన్నాను. జస్ట్ ఒక 15-20 డేస్ గ్యాప్ ఇవ్వు, తర్వాత ఫ్రీగా కలుద్దాం. చాలా విషయాలు మాట్లాడుకుందాం, ఓకేనా? అదేంటి ధీరజ్, మనిద్దరం కలిసి ఎంత హ్యాపీగా తిరిగామో. అప్పుడు పనులున్నాయి, అయినా నా కోసం ఎక్కడికంటే అక్కడికి వచ్చేవాడివి కదా. నువ్వు రమ్మంటే నేను రమ్మంటే నువ్వు, ఏ టైంలో పడితే ఆ టైంలో కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. ఇవాళేంటి 15 డేస్ 20 డేస్ అంటున్నావు? అవాయిడ్ చేయాలని చూస్తున్నావా ఏంటి? ఈ కండిషన్స్ అన్ని కుదరవు గానీ పద, మనం సరదాగా లంచ్కి వెళ్దాం. కావాలంటే ఆంటీని కూడా తీసుకెళ్దాం. ఏయ్, ఏంటే చెప్తుంటే అర్థం కాదా? చెవుల్లేవా? వినిపించుకోవా? మెదడుకి ఎక్కించుకోవా? అప్పుడేదో వీడు టైం పాస్కి తిరిగాడు. వీడేదో నీ బాయ్ ఫ్రెండ్ అయినట్టు, లవ్వర్ అయినట్టు, నీకేదో ప్రామిసులు చేసినట్టు చాలా సీరియస్గా తీసుకొని కనపడగానే మళ్ళీ అతుక్కుపోతున్నావు. వీడు కలవడు. ఎలో, వెళ్ళిపో. ఏంటి ధీరజ్, ఆంటీ గారు ఎలా మాట్లాడుతున్నారు? ఏయ్, నీకు మాటలతో చెప్తే అర్థం కదా? చెప్పేది నేను, వాడి తల్లిగా చెప్తున్నాను. లివ్ ఇట్ ఫ్రమ్ హియర్. అయినా వాడిని అడుగుతున్నావేంటి? నేను చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? లేక నా మాట అంటేనే విలువ లేదా? ఇంకొకసారి నా కొడుకుని కలవడం గాని కాంటాక్ట్ చేసే ప్రయత్నం గాని చేశావో జాగ్రత్త. జరిగిందేదో జరిగిపోయింది. ఈ రోజు నుండి వాడెవడో నువ్వెవరో. వాడికి నువ్వు తెలీదు, నువ్వు వాడికి తెలీదు. ఏదో తాళి కట్టిన పెళ్ళమైనట్టుగా వచ్చి మీద పడిపోతున్నావేంటి? నీకందుకేరా ఎన్నోసార్లు చెప్పాను చనువివ్వద్దు అని. చూసావా, ఇలాగే వచ్చి నెత్తినెక్కుతారు.
ఏయ్ వెళ్ళు వెళ్ళా పదరా. హలో, ధరణి, ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరు? ఐఎమ్ ఆల్సో ఓకే. నేను ఇప్పుడు నీకు ఎందుకు ఫోన్ చేశానో తెలుసా? నాకెలా తెలుస్తుంది? ఊరికే పలకరించడానికి కాదు, నిన్నొక మాట అడగాలని ఫోన్ చేశాను. మాట ఏంటది? ఏదో మా మమ్మీ అడిగిందని మీ నాన్న మొహమాటానికి ఓకే చెప్పలేదు కదా? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా? లేకపోతే చెప్పేసేయ్, నేనేం తప్పుగా అనుకోనులే. కానీ నువ్వు అస్సలు ఇబ్బంది పడకూడదు. నేనే మా మమ్మీకి చెప్పి ఎలాగోలా తిప్పలు పడి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను. అదేం లేదు, ఇష్టం లేకపోవడం అవేం లేవు. మా నాన్న ఎస్ అంటే నేను ఎస్సే. మా నాన్నకెప్పుడూ చెప్పాను, నీకిష్టమైన సంబంధం ఏదైనా నేను చేసుకుంటాను నాన్న అని. మా నాన్న కూడా నువ్వు నచ్చావు, అందుకే ఆయన ఓకే అన్నారు. అందుకే నేను చెప్పు ఆ, ఏం చెప్పాలి? ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాలా? ఏ నీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరం ఉంటే ఎందుకు ఒప్పుకుంటాను? అయితే ఇష్టం అన్నమాట. చెప్పడానికి ఏమి ఇబ్బంది ధరణి? ఇదిగో, ఇలాంటి క్రాస్ ఎగ్జామ్స్ కి ఆన్సర్ చేయడం నా వల్ల కాదు. ఒక్కసారి చెప్పచ్చు కదా ధరణి ఇష్టమని. ఓకే అన్నానంటే అర్థం చేసుకోవచ్చు కదా. అంటే నీ నోటితో చెప్తే విందామని ఆశ. అయితే ఓకే. ఓకే అంటే ఓకే కదా? ఇష్టం అని చెప్పొచ్చు కదా? చెప్పినట్టే అనుకోవచ్చు కదా. సర్లే, రేపు ఎంగేజ్మెంట్ లో కలుస్తున్నాం కదా, అప్పుడు నీ నోటితోనే ఇష్టం అని చెప్పిస్తాను. బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. బాయ్.